ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. ఇవే కాదు, ఇంకా చాలా ఇమేజెస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ ఏఐ ద్వారా. మీకు అందరికి తెలిసిందే ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏందనేది ప్రాసెస్. సో నేను లైన్ వైజ్గా చూపిస్తా, మీకు అన్ని ప్రాంప్ట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా. బట్ ఇక్కడ కొన్ని ఫేసెస్ కూడా చేంజ్ అవుతాయి. ఆ ఫేసెస్ చేంజ్ అయితే అప్పుడు ఏం చేయాలి, అండ్ ఇంకోటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవే ఓన్లీ నేను చూపెట్టిన ఇమేజెస్ ప్రాంప్ట్సే కాదు, డైరెక్ట్ మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసి మీకు ఇంకా చాలా మంచి ఇమేజెస్ కూడా తీసుకోవచ్చు. సో అదేందనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తా. అండ్ గర్ల్స్కి కూడా డైరెక్ట్ ఒక పెద్ద వెబ్సైటే ఉంది ఈ రిపబ్లిక్ డేది మొత్తం టోటల్. సో అది చూపిస్తా. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి, ఆ వీడియో కూడా ఇంత లెంతీ ఉండదు. సో లెట్స్ గైస్, కేర్ఫుల్గా చూడండి. అంటే ఏ ఇమేజ్కి ఏదేది ప్రాంప్ట్ ఉంటుందో అదంతా చెప్తా. సో లైన్ వైజ్గా చూడండి. మనకి ఈ ప్రాంప్ట్ వచ్చేసి నేను లైన్ వైజ్గా ఇస్తాను, మీకు డోంట్ వరీ. చూసుకోండి, ఇమేజ్ అయితే ఈ టైప్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇమేజ్ అయితే ఈ టైప్లో ఉంటుంది. మీరు ఆల్రెడీ డెమోలో చూసిన ఇమేజెసే. సో ప్రాంప్ట్స్ కూడా చాలా లెంతీ ఉంటాయి. నేను కొన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. డిస్క్రిప్షన్లో లిమిట్ అయిపోతే నేను కామెంట్లో కూడా ఇస్తా. మీరు అది స్క్రీన్ షాట్ తీసుకొని చేసుకోండి. అది ఎట్లా చేసుకోవాలి ఏందనేది నేను మన షార్ట్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడికి వచ్చి చూడండి. చూసుకోండి, చాలా మంచి ప్రాంప్ట్స్. అండ్ ఇప్పుడు 26 జనవరికి చాలా యూజ్ అయ్యే ప్రాంప్ట్స్ ఇవన్నీ. ఒకసారి ట్రై చేయండి. మీ ఫేస్ అస్సలు చేంజ్ కాదు. ఒకవేళ చేంజ్ అయితే ఈ ఫోటో మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఫోటో చేంజ్ అయితే ఏం చేయాలో చెప్తా. ఫస్ట్ ఇమేజెస్ అయితే చూడండి, చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చింది. చూసుకోండి, సేమ్ ఫేసు. అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ వచ్చింది. అండ్ ఇంకోటి, నేను ఇక్కడ సెర్చ్ చేసిన చూడండి, 26th జనవరి రిపబ్లిక్ డే ఇమేజెస్ ప్రాంప్ట్స్ అని. సో మనకి చూసుకోండి ఎన్ని వెబ్సైట్స్ వచ్చినాయో. సో ఈ వెబ్సైట్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి. నేను కన్ఫామ్గా చెప్పాలంటే గర్ల్స్కి చాలా మంచి వెబ్సైట్ దొరికింది. చూసుకోండి, ఇక్కడ వెబ్సైటు ఎఫ్జేఏ అని ఇది సెర్చ్ చేయండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసుకోండి, చాలా ఇమేజెస్ ఉంటాయి. ఇట్లా మీకు ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ కింద మీకు ప్రాంప్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా చాలా ఉన్నాయి, అన్నీ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ కూడా ఉంది, ఈ వెబ్సైట్ కూడా ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. మనకి వెబ్సైట్ నేమ్ వచ్చేసి చూసుకోండి, ProMTMC ఏదో ఉంది. సో ట్రై చేయండి, చాలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతే గైస్. ఇప్పుడు మెయిన్గా మీరు ఫేస్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తా. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి ఈ ఇమేజ్ ఫేస్ అనేది ఎగ్జాక్ట్లీ రాలేదు. సో ఇప్పుడు పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మీ దగ్గర ఏదైతే మనం గూగుల్ జెమినీలో పెన్సిల్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు కనిపించదు, చూసుకోండి. ఇప్పుడు పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తలేదు, బట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఆటోమేటిక్ క్లిక్ చేసినా మనకు వర్కౌట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్‌లో ఇప్పుడు ఏదైతే ప్రాంప్ట్ ఎండింగ్ ఉంటది గదా, దాని దగ్గరకు వచ్చేసి ఇట్లా స్పేస్ ఇయ్యండి అంతే. స్పేస్ ఇయ్యండి, మీరేమి ఇయ్యొద్దు, ఓన్లీ స్పేస్. స్పేస్ ఇచ్చిన తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేసేయండి. మనకి ఆటోమేటిక్‌గా మళ్ళీ ఫోటో అనేది రిఫ్రెష్ అయ్యి మనకి ఫేస్ ఎగ్జాక్ట్‌లీ ఇస్తది. అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ టైమే ఇచ్చేస్తది. ఇంకో టైంలో మనం ఇప్పుడు ట్రై చేసిన టైప్‌లో ట్రై చేస్తే ఒక్కోసారి అప్పుడు గూడా ఫేస్ కరెక్ట్ వస్తది, లేకపోతే అప్పుడు గూడా రాకపోవచ్చు. సో చూద్దాం. ఇప్పుడైతే ఓకే, కొంచెం మ్యాచ్ అయిందనే చెప్పొచ్చు. సో చూసుకోండి, కొంచెం బెటరే వచ్చింది. సో ఇంకా బెటర్‌గా రావాలంటే మీరు ఇంకా ట్రై చేస్తూనే ఉండండి. సేమ్ మీకు కావాలంటే ఇట్లా టైప్ కూడా చేయండి, సేమ్ ఫేస్ అని. సో ఇట్లా టైప్ చేసి కూడా మీరు అప్డేట్ మీద క్లిక్ చేస్తే అది మళ్ళీ మనకి రిఫ్రెష్ చేసి ఇస్తది. సో ట్రై చేయండి. చూసుకోండి, ఇమేజెస్ అయితే ఎగ్జాక్ట్‌లీ ఫేసెస్ అయితే వచ్చేసినాయి. డిఫరెంట్‌గా వస్తాయి గైస్, డోంట్ వరీ. ఫేసెస్ విషయంలో అసలు మీరు వరీ కాకండి, మనకి ఎగ్జాక్ట్‌లీ వస్తాయి. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు కొంచెం టైం తీసుకుంటది. ఎందుకంటే చాలామంది మనకి చేస్తున్నారు కాబట్టి అంతే, మిగతాదేం లేదు. సో ప్రాంప్ట్స్ అన్నీ ఉంటాయి, అక్కడికి నుంచి కాపీ చేసుకోండి. నేను కామెంట్‌లో కూడా కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తా. ఆ కామెంట్‌లో ఉన్నాయి, ఎలా కాపీ చేసుకోవాలి ఏందనేది షార్ట్ వీడియోస్‌లలో ఉంటాయి మనయి. ఆ షార్ట్ వీడియోస్ చూడండి, డెఫినిట్‌గా మీకు యూజ్ అవుతది. బై బై.